ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అను పట్టణమందు దావీదు అను యవన గొర్రెల కాపరి తన సహోదరులతో పాటు నివసించేటువంటి వాడు. అతడు తన గొర్రెల మందను రాత్రి పగళ్ళు కాపాడుతూ తోడేళ్లు మరియు సింహముల నుండి తన వద్దనున్న వడిసెలతో తప్పించేవాడు. దావీదు సితారా వాయించడంలో మంచి నేర్పరి. పక్షులు కూడా ఆ సంగీతాన్ని ఆస్వాదించేవి. ఒకరోజు దేవుడు సమూయేలు ప్రవక్తను దావీదు ఇంటికి పంపి, దావీదు ఇశ్రాయేలీయులకు కాబోయే రాజు కనుక తైలముతో అతన్ని అభిషేకించమని చెబుతాడు. అదే సమయంలో ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయుల మధ్య గొప్ప యుద్ధం జరుగుతున్నది. ఫిలిస్తీయుల పక్షంగా గొలియాతు అనే రాక్షసకాయుడు ప్రతిరోజు ఇశ్రాయేలీయులను ధనతో యుద్ధం చేయమని సవాలు విసురుతూ భయపెడుతున్నాడు. ఇశ్రాయేలీయులు చాలా భయముతో ఎవరు ముందుకు రాలేదు. ఆ సమయంలో తన అన్నలకు ఆహారం తీసుకుని దావీదు అక్కడికి వచ్చాడు. గొలియాతు అరుపులు విని దావీదు, నేను యుద్ధం చేస్తానన్నాడు. దేవుడు నన్ను సింహముల నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి నన్ను తప్పించాడు. ఇప్పుడును నన్ను కాపాడుతాడు అని సౌలు యుద్ధ వస్త్రములు ధరించాడు. కానీ అవి అతనికి ఇబ్బందిగా మారాయి. దావీదు 5 గులకరాళ్ళు తీసుకొని వడిసెలలో పెట్టి గొలియాతు నుదుటిపై బలంగా కొట్టగా ఆ రాక్షస కాయుడు నేలను పడి చచ్చిపోయాడు. దావీదు జయము పొందాడు. ఇశ్రాయేలీయులకు ఆ దినమున దేవుడు గొప్ప జయమును కలుగజేశాడు. దావీదును రాజుగా నియమించాడు.